హే బ్యూటిఫుల్ పీపుల్, సో ఈ రోజు వచ్చేసి దివాళీ అనమాట. ఐ జస్ట్ వాంట్ టు విష్ యూ హ్యాపీ దివాళీ. బట్ ఈ నూనె పెట్టుకున్న తలతో నెక్స్ట్ ఈ జిడ్డు మొహం వేసుకుని జస్ట్ డోంట్ వాంట్ టు విష్ యూ గివ్ యూ విషెస్. సో ఆల్రెడీ ఈ వ్లాగ్ అయితే దివాళీ వ్లాగ్ అనమాట. సో ద థింగ్ ఈస్, దివాళీకి ఏం షాపింగ్ చేశాను అండ్ పూజలు ఏం చేసాం, పూజకి కావాల్సిన సామాన్లతో ఏం చేసాం అండ్ ఈ రోజు ఏం చేయబోతున్నాను అవన్నీ నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద డెకరేషన్ అయితే అయిపోయింది. అన్ఫార్చునేట్లీ ఐ కుడెంట్ టేక్ ద వీడియో ఆఫ్ ద డెకరేషన్ అండ్ ఆల్, ఎందుకంటే ఐ వాజ్ వెరీ టైర్డ్ అండ్ నేను ఈ వ్లాగ్ అదంతా సెట్ చేసుకొని వీడియో తీయడం ఇట్స్ బిట్ టఫ్ టు మీ. సో ఈ రోజు అయితే నేను వీడియో తీయలేదు, బట్ ఐ విల్ షో యూ వాట్ ఐ హ్యాడ్ డన్. సో నేను ఆల్రెడీ కొంచెం డెకరేషన్ చేసేసాను. యాజ్ ఐ ఆల్వేస్ సెట్, అన్ని ఒక రోజు పెట్టుకుంటే మనకి సెట్ అవ్వవు, కొన్ని ముందు చేసుకోవడం చాలా బెస్ట్. సో పూజకి మెయిన్ కావాల్సినవి నేను ఈరోజు చేసుకుంటాను, ప్రసాదాలు అండ్ పూజకి రిలేటెడ్ థింగ్స్ అన్ని. అండ్ దివాళీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. అన్ని ఫెస్టివల్స్ అంటే చాలా ఇష్టం, బట్ దివాళీ ఈజ్ నాకు అండ్ బట్ దివాళీ అంటే ఇంకా ఇష్టం బికాస్ ఐ లవ్ క్రాకర్స్ కాల్చడం అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు జనతా గ్యారేజ్లో ఎన్టీఆర్ లాగా వచ్చిన క్లాస్ పీకదు, బికాస్ సంవత్సరం అంతా కనిపించిన పొల్యూషన్ ఎవరికి అసలు ఫర్క్ కూడా పడదు, బట్ దివాళీ రోజు మాత్రం వచ్చే పొల్యూషన్ అందరికీ గుర్తొచ్చేస్తుంది. సో ఓకే, అండ్ ఆఫ్ టైమ్ ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి, బట్ ఐ లవ్ క్రాకర్స్. నాకు క్రాకర్స్ కాల్చడం అంటే చాలా ఇష్టం. నేను చాలా క్రాకర్స్ కొనుక్కున్నాను. సో ఆ షాపింగ్ వీడియో అంతా కూడా నేను పెడతాను, బట్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఎ ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రో టు ఎవ్రీవన్. సో ఇంట్రో ఇంత జిడ్డు మొహం వేస్తున్నాను అసలు అనుకోదు, బికాస్ యాజ్ ఐ సెడ్ ఐ వాంట్ టు స్టార్ట్ ద వీడియో వెరీ న్యాచురల్లీ. సో నేను ఇప్పుడైతే పడుకుని లేచాను. ఇట్ వాస్ అరౌండ్ 7 o'clock, బికాస్ నేను నైట్ కూడా లేట్గా పడుకున్నాను. మార్నింగ్ లేట్గా 7:30 అవుతుంది, ఇప్పుడు లేచాను. సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ మై షవర్ నైట్ రైట్ నౌ. తర్వాత పూజ కావాల్సిన సామాన్లు చేసుకోవచ్చు. దివాళీలో ఉంటే బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే వీ క్యాన్ డూ పూజ అట్ ఈవినింగ్ టైమ్. దట్స్ వన్ ఆఫ్ ద బ్లెస్సింగ్ యాక్చువల్లీ. మార్నింగ్ టైంలో ఇంత హడావిడి పడిపోయి అది చేసామా గుర్తుందా లేదా అన్న టెన్షన్ అస్సలు దివాళీకి ఉండదు, బికాస్ పూజ ఈవినింగ్ కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు. సో స్టే ట్యూన్డ్ ఫర్ మై దివాళీ బ్లాగ్. సో ఇక్కడైతే ఇది మా ఇంటి ఎంట్రన్స్ అనమాట. సో చాలా కలగా అనిపించింది, దివాళీలో ఉండే మ్యాజిక్ అది. అండ్ ఇది నా బ్యూటిఫుల్ ముగ్గు, తర్వాత పిల్లలు పాడు చేసేసారు. ఎనీహౌ నేనైతే ఇక్కడ ప్రసాదానికి బూర్లు, పాయసం, పులిహోర చేశాను. నేను అది చూపించలేదు బికాజ్ చాలా టైం తక్కువ ఉంది. ఒక పక్క పనులు చేస్తూ వీడియో చేయడం చాలా కష్టమండి. యూట్యూబర్స్ అందరికీ చాలా 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 హ్యాట్స్ ఆఫ్ అసలు. సో ఇక్కడైతే ఆ లక్ష్మీదేవి దగ్గర పూజ చేసే ముందు మన ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా దీపం. సో ఇక్కడ నేను దేవుడి గదిలో పూజ చేసుకొని అండ్ ఇది చూసారు కదా, ఇది వచ్చేసి నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను ఈ ఇయర్. ఇక్కడ కూడా నేను దీపం పెట్టడానికి అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. సో నా చీర చూసి ప్లీజ్ డోంట్ జడ్జ్, ఎందుకంటే అన్ని పనుల్లో కూర్చొని లెగిసే గ్యాప్లోనే నా చీర అసలు సరిగ్గా సెట్టే అవ్వలేదు. ఎనీహౌ నేను ఈ పూజ అయిపోయిన తర్వాత డ్రెస్ ఎలాగో చేంజ్ చేసుకుంటాను కాబట్టి నేను సెట్ చేసుకోలేదు. సో బయట కూడా దీపాలు చక్కగా పెట్టేసి ఇంకా నెక్స్ట్ పూజ అంతా అయిపోయింది. దీపాలు పెట్టేసిన తర్వాత ఇంకా బయటకి క్రాకర్స్ కార్చుకోవడానికి అని చెప్పి వెళ్ళాం. నేనైతే నిన్న కొన్న క్రాకర్స్లో 70% క్రాకర్స్ అన్నీ కాల్చేసాను. మిగతావి నాగుల చవితికి మాకు నోములు కూడా ఉంటాయి, కేదారేశ్వర వ్రతం చేస్తాను, ఆ రోజు కూడా కొన్ని కాల్చాలి. అండ్ రెస్ట్ నేను న్యూ ఇయర్ అప్పుడు కాలుస్తాను. సో అలా ఉంచుకున్నాను అనమాట. సో ఫైనల్గా ఇదేండి, ఇలా ఈ దివాళీ సెలబ్రేట్ చేసుకున్నాం. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే